మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అయిందా? క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు, మీ ఆహారపు అలవాట్లు. గతంలో అసెంబ్లీలో డిమాండ్ చేశాము. ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపాలన్నదే మా ప్రయత్నము. మేము సూటిగా కాంగ్రెస్ ను కోరే డిమాండ్ ఒకటే, మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే అమలు చేయండి. వాళ్ళకి ఇష్టమన్న ఏడాదికి 12,000 చొప్పున ఈ 2 సంవత్సరాల 24,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ కు తక్షణమే చెల్లించండి. వాళ్ళకు బీమా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. బీమా 10 లక్షల రూపాయలు అమలు చేయండి. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఆటో కార్మికులకు నిర్మిస్తామని ఆటో నగర్ నిర్మించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన 161 మంది ఆటో కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఆటో ప్రయాణికులతో స్వయంగా ప్రయాణించినట్లయితే వారి సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం లభిస్తుందని ఇప్పటికే ఆటో డ్రైవర్ల పక్షాన అటు అసెంబ్లీతో పాటు ఇటు ప్రజల పక్షాన కూడా అనేక సందర్భాల వేదికల్లో కూడా వాళ్ళ సమస్యలు తెలియజేశామని, ఈ ప్రభుత్వానికి గొంతమ్మ కోరికలు ఏమీ కోరడం లేదని, ఆటో వారికి ఏదైతే వాళ్ళు ఇస్తారని ప్రకటించారో ఏడాదికి 12,000 రూపాయలు అవి ఇవ్వడంతో పాటు ఎవరైతే 161 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఎక్స్ప్రెస్గా 10 లక్షల రూపాయలు కూడా చెల్లించి ఆదుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సార్ మన దీని ఈ బాబు దిగంగానే మీతో మాట్లాడతాను. నువ్వు మంచిగా కూర్చో. బాబు థ్యాంక్ యూ సార్. బాబు ఇలా రాష్ట్రంలో ఉండేటువంటి 6 లక్షల మంది ఆటో కార్మికుల్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల బతుకు అధోగతి అయిపోయింది. ఈ రాష్ట్రంలో 161 మంది ఆటో కార్మికులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు ఎన్నికల ముందు రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చి ఆటోలో కూర్చొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆటో కార్మికులను ఉద్ధరిస్తామని చెప్పారు. కానీ ఇవాళ నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ 161 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల. మీరు మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి కూడా ఈ రోజు అమలు చేయలేదు. అధికారంలోకి వస్తే ఆటో నగర్ నిర్మిస్తామన్నారు, ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసింది లేదు, ఆటో నగర్ నిర్మించింది లేదు. ఆటో కార్మికులకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఆటో కార్మికుడికి కాంగ్రెస్ ప్రభుత్వం 24,000 రూపాయలు బాకీ పడ్డది. తక్షణమే 6 లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారందరికీ 24,000 రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆటోలకు పన్ను రద్దు చేసిండు. క్వార్టర్లీ ట్యాక్స్ ను రద్దు చేసింది నాడు కేసీఆర్ ప్రభుత్వం. ఆటో కార్మికుల్ని ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ నిండా ముంచింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మా ప్రయత్నం, మేము ఆటోలో ప్రయాణిస్తున్నది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఆ కళ్ళు తెరిపించాలని, ఆటో కార్మికుల్ని ఆదుకోవాలని ఇవాళ మేము ఆటోలో ప్రయాణిస్తూ నిరసన తెలియజేస్తా ఉన్నాం. మా డిమాండ్లు సూటిగా ఇవాళ కార్మికులకు బాకీ పడ్డ 24,000 రూపాయలు వెంటనే చెల్లించాలి. దాదాపు 5-6 లక్షల ఆటోలు ఉన్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బిడ్డలకు 1,500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడ్డది. ఈ 1,500 కోట్లు వెంటనే విడుదల చేయి. నువ్వు ఢిల్లీకి మూటలు పంపడానికి పైసలున్నాయి రేవంత్ రెడ్డి, నువ్వు ఆటో కార్మికులకు ఇవ్వడానికి లేదా? నెల నెల ఢిల్లీకి కప్పం కడుతున్నావు కదా, వాటాల కోసం మంత్రులు తన్నుకుంటున్నారు కదా. మీ వాటాల పంచాయతీనా మా ఆటో కార్మికుల బతుకుదరు పట్టించుకోవా? నువ్వు ఢిల్లీకి మూటలు మోసడు, మంత్రులు వాటాలు పంచుకోవడం మీద ఉన్న శ్రద్ధ మా ఆటో డ్రైవర్ల మీద ఎందుకు లేదు? ఆనాడు రాహుల్ గాంధీ ఆటో అన్నల కూర్చొని ఆటో అన్నల ఓట్లు వేసుకున్నావు కదా, ఢిల్లీ పోయినావు రాహుల్ గాంధీ. 2 ఏళ్లైనా రేవంత్ రెడ్డిని అడగవా? ఆటో కార్మికులకు నేను మాట ఇచ్చినా, హైదరాబాద్ లో ఆటోలో కూర్చొని తిరిగినా, రేపు మళ్ళీ హైదరాబాద్ కు వస్తే ఆటో కార్మికులు నన్ను అడుగుతారనే సోయి రాహుల్ గాంధీకి ఎందుకు లేదు అని మేము అడుగుతా ఉన్నాం. సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించండి. ఆటో కార్మికులకు చెప్పిన విధంగా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చనిపోయిన కార్మికులకు అందించాలని, బీమాను 10 లక్షలకు పెంచాలని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.